ఎస్సీలుగా వర్గీకరించి బిల్లు పెట్టాలని పోరాటం చేయడం జరిగింది. దీని ఎస్సీ వర్గాలందరూ కూడా మనకు సహకరించడము జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది, దీక్షలు చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో 19వ తారీఖు నాడు ప్రవేశపెట్టి ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం అయింది. కాబట్టి దీనిలో భాగంగా మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే దీని గురించి పోరాడినటువంటి మందకృష్ణ మాదిగ గారికి, మరియు మా స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, అలాగే రాజా నరసింహ గారికి, ఎస్సీ మహేష్ కుమార్, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, మా బిచ్చిపల్లి గ్రామం తరఫున, మా ఎస్సీ వర్గం అందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దీనివల్ల ఎస్సీ వర్గానికి లాభము ఐక్యాన్ని మేము ఆశాభావంలో ఉన్నాం. కాబట్టి ఈ యొక్క బిల్లును ఆమోదించినందుకు ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భూపతి రెడ్డి గారి నాయకత్వం, నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.